చాణక్యుడు చెప్పిన ఈ విషయాలు పాటిస్తే పేదలు కూడా సులువుగా ధనవంతులు కావచ్చు. ఆచార్య చాణక్యుడు నైపుణ్యం కలిగిన ఆర్థికవేత్త. అందుకే డబ్బు వృధాను నిరోధించడానికి, పెంచడానికి కొన్ని విషయాలను సూచించారు. వీటిని పాటించడం ద్వారా పేదవాడు కూడా తన ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు. ఆచార్య చాణక్యుడి బోధనలు జీవితంలో తప్పటడుగులు వేయకుండా ఉండేందుకు, ఉన్నత స్థానంలో ఎదిగేందుకు దోహదపడతాయి. అందుకే నేటికి చాలా మంది చాణక్యుడి యొక్క నీతి శాస్త్రంలో బోధించిన విషయాలను అనుసరిస్తూ ఉంటారు. అయితే చాణక్యుడు జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు పంచుకున్నారు. డబ్బుకి సంబంధించిన సమాచారాన్ని ఎవరితో షేర్ చేయొద్దని ఆచార్య సూచించారు. మీరు డబ్బు సంపాదించాలనుకుంటే మొదట ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. దానికి అనుగుణంగా కష్టపడాలని చెప్పుకొచ్చారు. మీరు కొంచెం డబ్బు కూడబెట్టినట్లయితే దానిని ఏదైనా వ్యాపారము లేదా భూమి పథకంలో పెట్టుబడి పెట్టండని ఆచార్యులు వారు చెప్పారు. సంపదను పెంచుకోవడానికి ఇదే ఉత్తమ మార్గమని చెప్పారు. పెట్టుబడితో సంపద ఎప్పుడు పెరుగుతుందని, నిల్వ ఉంచిన డబ్బు ఏదో ఒక రోజు ఖర్చు అయిపోతుందని హెచ్చరించారు. చెడు ప్రదేశాలలో నివసించే వారికి దూరంగా ఉండడం మంచిదని, వారి చుట్టూ ఉండే వాతావరణం మీ వ్యక్తిత్వంపై ప్రభావితం చేస్తుందని, చెడు ప్రదేశాల్లో నివసించే ప్రజలు కూడా అక్కడి చెడుల నుంచి తమను తాము దూరంగా ఉంచుకోలేరని, మీరు వారితో కలిసి ఉంటే మీ ఆలోచనలు కూడా వారిలాగా చెడుగా మారి వెనకపడిపోతారని చెప్పేసి ఆచార్య చాణక్యులు వారు చెప్పారు. కాబట్టి చెడు వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా దగ్గరగా ఉండకండి. వారిని దూరంగా పెట్టి మీరు సంపన్నులు కండి.